నమస్తే అండి. బాగున్నారా? బిగ్ బాస్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2 మెంబర్స్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? 2 నెంబర్స్ ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు? బేబాక్ అని శేఖర్ భాష గారు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఆడింది పాపం, కొంచెం పర్లేదు. కాదు, ఒక విషయం చెప్పాలంటే బిగ్ బాస్ అన్నది పెద్ద చెత్తగా ఉంది, నచ్చలే. ఈ సీజన్ ఎందుకు నచ్చలేదంటే కంటెంట్ లేదు, సరైన ఒక రీజన్స్ అనేది ఒకటి పబ్లిక్కి కావాల్సింది ఏంటంటే అది ఇవ్వట్లేదు. ఒక విషయం చెప్పాలంటే మన ఆయన పేరేంటి మీరు రావట్లేదు, నాగార్జున గారు కంటెంట్ అయిన మనుషులు తీసుకొచ్చి ఒక రేంజ్లో ఉన్న నిలబెడతాడు. మరి ఈసారి ఎందుకు ఇంత జీరో వాళ్ళు తీసుకొచ్చి ఇట్లా పెట్టారు? అందులో ఏ ఒక్కరో కూడా కరెక్ట్ లేడు. మళ్ళీ సినిమాలో హీరో ఆయనకు కూడా కంటెంట్ రావట్లేదంటే ఏమనుకోవాలి. ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుసు, అసలు ఏమీ బాగుండలేదు. ఇది పెద్ద పిచ్చి అంతే. అసలు ఏం బాగా నలుగురు కుక్కలు కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా బొయ్యమని ఫుడ్ దగ్గర ఆడ దగ్గర ఆడ గుడ్లు వేసుకుని గుడ్లు వేసుకున్నాడు. నేను అది తిన్నావు ఇది తిన్నావు, ఇది పప్పుసారి కాసింది సాంబార్ కాసింది అంతా అయిపోయింది, మళ్ళీ వండుకోవాలి కదా, వండక్కలేదు కదా. ఇది చెత్త. ఈ చెత్త కోసమా? ఈ చెత్త కావాలంటే మన ఇంట్లో కూడా దొరుకుద్ది. ఈ చెత్త కావాలంటే మన ఇంట్లో అక్కడ దాకా వెళ్ళి చూడడం అవసరం లేదు. కానీ వేస్ట్ అందరు తీసుకొచ్చి అమ్మాయిలు అబ్బాయిలు తీసుకొచ్చి అందరూ పెట్టారు. కానీ ఈసారి మాత్రం చెత్త. ఏదైనా కంటెంట్లో మారిస్తే కనుక కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు అనుకుంటున్నారు మీరు? బర్లెక్క మన కుమార్ ఆంటీ అలా వాళ్ళు కూడా పాపం మనలోంచి వచ్చినట్టు కదా, వాళ్ళని కూడా తీసుకురావాలి. వాళ్ళు వస్తే కొంచెం కంటెంట్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. కానీ వీళ్ళందరూ సోషల్ మీడియాలో కొంతమందిని తీసుకొచ్చి పెట్టారు. కానీ వాళ్ళ కంటెంట్లు అయితే మాట్లాడుతాను రాదు, ఏది రాదు. వైజాగ్ సత్య కూడా వెళ్తా అంటున్నారు కదా, ఉప్పలబాలు వైజాగ్ సత్యాలు. ఉప్పలబాలు అయితే నాకు ఫ్రెండ్స్ అని కాదు, కానీ నేను వైజాగ్ సత్య కాదు కన్నా ఉప్పలబాలు మాత్రం చేస్తా. ఎందుకంటే మంచితనం మారిపోయారు ఆయన. బయట తీసుకొచ్చా, కానీ దాంట్లో కంటెంట్ కానీ వైజాగ్ సత్య మంచోడే. కానీ అందుకంటే నాకు ఉప్పలబాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి విషయాల్లో కూడా కరెక్ట్గా ముక్సూటుగా మాట్లాడతాడు. దాచుకోవడాలో అక్కడెక్కడ పెడతాలో తెలియవు ఒక రేంజ్లోనే. ఉప్పలబాలు మాత్రం నాకు చాలా విషయాలు కూడా ప్రతి విషయంలో కూడా నాకు హెల్ప్ చేస్తుంటాడు పాప మాత్రం. విష్ణుప్రియ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ గారు నేను అసలు చూడట్లేదు. అందరికీ తెలుసు కదా కంటెస్టెంట్గా. తెలియదు, నాకు పట్టించుకుంటుంది ఆమె. ఎందుకంటే నాకు బిగ్ బాస్ నచ్చినప్పుడు ఇవన్నీ చూడడం వేస్ట్, టైం బొక్క అని చెప్పి చూడట్లేదు. ఓకే, మీకు ఒకవేళ ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? వద్దమ్మా, నాకు అసలు ఆ ఛాన్స్ వద్దు, ఇది వద్దు. లక్ష్మి లోకల్ పిల్ల 10 మందికి హెల్ప్ చేస్తే ఎట్లా ఉంటే చాలు. నేను ఇదిలో నేను వెళ్ళి కొట్టుకోవడాలి, బాబోబని కుక్కలో మరుగుపడాలి, మనకు వల్ల కాదు. ఎక్కువ ఇచ్చిన వెళ్ళరా? అవసరం లేదు, నేను బిగ్ బాస్లోకి వెళ్ళను, నాకు అవసరం లేదు. మామూలుగా ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ముందు చెప్తా, నాకు ఎవరు నచ్చలేదు, అందుకని ఎవరిని చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు ఎవరు నచ్చారు ప్రజెంట్ కూడా నేను చెప్పను, ఎందుకంటే నాకు నచ్చలేదు. నచ్చినప్పుడు ఒకళ్ళు కూడా నచ్చలే. ఎందుకు వీళ్ళేస్తారు ఎందుకు అబద్ధం చెప్పాలి? నేను ఈ లక్ష్మి లోకల్ పిల్ల బరాబర్ ఉంటుంది. ఎవరు నచ్చితే వాడు ఓటేస్తుంది, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఒకప్పుడైతే చెప్పమని మనీ ఇస్తా అది కూడా అన్నారు, వేరే వాళ్ళు కూడా ఇస్తాను. కానీ నేను పల్లె ప్రశాంత్ ఓటేసానంటగా అందులో కనెక్ట్ ఉంది, ఒక ఇది ఉంది అంటే కిరీట్ వీడియో ఉంది ఒక అతనిది. అందుకు మళ్ళీ అతను ఓటేసాను తప్పించి నేను మనీకి ఆటికి లొంగను, కరెక్ట్గానే మాట్లాడతా. ఇది మాత్రం వేసుకోవచ్చు. ఈసారి మాత్రం ఒకవేళ ఎవరన్నా కనెక్ట్ మారితే కనుక మంచిగా చూడాలనిపిస్తుంది మాకు. ఈసారి అయితే టీవీలు బంద్ చేసుకుని కేబుల్ బిల్ బొక్క నెట్ బొక్క చూడటం వేస్ట్.